హలో అండి. ఈరోజు రంజాన్ ఆరవ రోజు అయితే నేను చికెన్ మచ్బూస్ చేశాను. చూసేయండి ఎంత యమ్మీగా వచ్చిందో. రైస్ వావ్ సూపర్గా వచ్చేసింది. ఈరోజు ఇంకా బయటికి కూడా ఇచ్చి పంపించాను. ఫస్ట్ అయితే చికెన్ అంతా డాడీ అయితే కట్ చేసి పెట్టేశాడు ముందుగానే. నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అంత లోపల ఇక్కడ చూడండి రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను అనమాట. రైస్ మనకి చికెన్ ఉడికే లోపల 1 అవర్ నానతాయి అనమాట. రైస్ ఎప్పుడైనా నానాలండి, ఒక 1 అవర్ అన్నా నానాలి, అప్పుడే రైస్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారా నేను కింద పెట్టుకుంటున్న పెద్ద పొయ్యిలో మంట చాలా చిన్నగా వస్తుంది. ఇదైతే ఎంత కావాలంటే అంత మంట వస్తుందండి ఈ పొయ్యి. ఇది చేపలు కాల్చే పొయ్యి అనమాట. నేను పచ్చాపలు కాలుస్తూ ఉంటా కదా, చిన్న చేపలు మేదనే చేపలు, ఆ పొయ్యి అనమాట ఇది. నేను ఇక్కడైతే కింద పెట్టేశాను ఆ పొయ్యి. అంతలో ఇక్కడ చూసేయండి అన్నీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ చికెన్ అయితే నేను ఫస్ట్ ఉప్పు, పసుపు, ఇంకా వచ్చేసి వెనిగరు, నిమ్మరసము, శొంఠి పొడి అన్నీ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి తర్వాత వాష్ చేసుకున్నానండి చికెన్ని. ఎందుకంటే ఈ చికెన్ నీచు వాసన వస్తుంది, ఫ్రీజర్లో ఉండేది కాబట్టి. ఎప్పుడు కట్ చేసి పెట్టుంటారో మనకు తెలీదు. ఆ ఫ్రీజర్లో చికెన్ ఎలా ఉంటుందంటే చాలా నీచు వాసన వస్తుందండి. ఇలా చేయడం వల్ల కొద్ది వరకు మనం ఆ నీచు వాసన అనేది అయితే పోతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది చికెన్, ఫ్రెష్ చికెన్ లాగా ఉంటుంది అన్నమాట. లేదంటే కొద్దిగా నీచు వాసన అనేది వస్తుంది కంపల్సరీగా, ఫ్రీజర్ కోల్డ్ కాబట్టి. అక్కడైతే పొయ్యి పెట్టేశాను. ఒక సైడ్ అయితే ఇంకా నేను అన్ని మసాలాలన్నీ తీసి పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ మసాలాలు ఇప్పుడు మనం చికెన్లోకి యూజ్ చేసేటి అనమాట. ఫస్టే అన్నీ నేను తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ అటు సైడ్ నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. కంపల్సరీగా హాట్ వాటర్ అయితే ఉండాలి. ఎందుకు ప్రతి దాంట్లో నేను హాట్ వాటర్ యూజ్ చేస్తానంటే, కొన్ని ఉంటాయండి చల్లగా వాడే వాటికి చల్లి వాటర్, నార్మల్ వాటర్ యూజ్ చేయొచ్చు. కానీ కొన్నిటి మటుకు హాట్ వాటర్ అనేది యూజ్ చేయాలి. అంటే వేడిగా ఉన్న వాటిలో వేడి నీళ్ళు వేస్తేనే బాగుంటుంది. చల్లగా ఉండే దాంట్లో చల్ల వాటర్, నార్మల్ వాటర్ వేసి యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. దాంట్లో కూడా టేస్ట్ మారుతుంది. చాలా వరకు మీరు గమనించినట్టయితే రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ గమనించారా, హాట్ వాటరే కంపల్సరీగా వేస్తారు. ఇంట్లో కూడా ఏంటంటే మనం చేసేటప్పుడు ఏ దాంట్లో ఏది వేయాలి, ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానంలో కూడా టేస్ట్ మారుతుందండి. చికెన్ కానీ వెజిటేబుల్స్ కూడా మనం కటింగ్ చేసే దాంట్లో కూడా టేస్ట్ మారుతుంది. దేనికి ఎలా కట్ చేయాలో అలాగే కట్ చేయాలి. ఎలాగంటే అలా కట్ చేసి ఆ కర్రీ చేస్తే అది సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు గుత్తి వంకాయ ఉంది, గుత్తి వంకాయ అలా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటేనే ఆ కర్రీకి ఆ టేస్ట్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అలాగనే నార్మల్ కర్రీ కూడా ఉంటుంది. నార్మల్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అని చెప్పలేంగా. నార్మల్ వంకాయ కూర చేసుకున్నాము, వంకాయ పులుసు కూర చేసుకున్నాము అంటాం, అదే డిఫరెంట్, అలాగ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మీకు చెప్తుంటే వంకాయ కూర అని నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎందుకంటే నాకు నూనె వంకాయ అంటే చాలా ఇష్టం. గుత్తి వంకాయ అంటారు, నూనె వంకాయ అంటారు. చిన్నప్పుడైతే మా అవ్వ చేసేదనమాట. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు గుత్తి వంకాయ చేసేది. చాలా టేస్టీగా ఉండేది అబ్బా, చాలా టేస్ట్. ఎంత బాగుండే అంటే మనకు ముళ్ళు వంకాయలు తెలుసా మీకు? ముళ్ళు వంకాయలు ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ అయిందో ముళ్ళు వంకాయ తిని. ఇక్కడ ముళ్ళొంకాయలే దొరకవు, అన్ని హైబ్రిడ్ వంకాయలు. ముళ్ళొంకాయలు గుత్తొంకాయ చేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఆహా, నాకు ఆకలిపోతుంది నిజంగా. చాలా 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 యమ్మీగా ఉంటుంది. అస్సలు ఎంత బాగుంటుందంటే, మీరు ఏ గుత్తి వంకాయలో తొడెం పార్ట్ బాగా ఇష్టంగా తింటారా? నాకైతే అందరు తొడలు తీసుకొని నేనే తింటా. వంకాయలో ఉండే తొడెంలన్నీ నేనే తింటాను అనమాట. మా అవ్వ నాకే ఇస్తుంది, మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా నేను లాగే వేసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి. నాకు అంత ఇష్టము వంకాయ కన్నా వంకాయ తొడెం బాగా ఇష్టంగా తింటాను అనమాట. ఎందుకు నాకు అది తింటే చాలా ఇష్టం. ఇక్కడ చూసేయండి, ఒక పక్క మనకు చెరువు ఈట లోపల నేనైతే ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక పక్క క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా చూడండి, హాట్ వాటర్ అయితే ముందు పెట్టేశాను. అవి పైన హీటర్లో పెట్టేశాను అనమాట. ఇవి కూడా చెరవలో కూడా మనకు తక్కువ అవుతాయని చెప్పేసి చెరవలో కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను నేను. హాట్ వాటరు వేడవుతాయి, మనకి ఆనియన్ ఫ్రై అయ్యే లోపల, చికెన్ వేసే లోపల మనకు ఫ్రై అవుతాయని చెప్పేసి ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి చెరవ కూడా ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను నేను. ఫ్రీ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట. నేను ఎందుకో మరి ప్రతి ఒక్కటి
ఏదైనా ఆయిల్ వేసే ఇది ఉన్నిందనుకో కంపల్సరీగా ఫ్రీ హీట్ అంటే ఏం లేదండి. ఫస్ట్ చెరవ పెట్టి కొద్దిసేపు ఆ చెరవని వేడి అవ్వనివ్వాలి. డైరెక్ట్‌గా ఆయిల్ వేయకుండా ఫస్ట్ వేడి అవ్వనిచ్చి తర్వాత ఆయిల్ వేస్తాననమాట. అదే ఫ్రీ హీట్ అంటే. ఫ్రీ హీట్ అంటే ఏంటని మళ్ళీ అడుగుతారు. ఫ్రీ హీట్ అంటే అది. ఇంకా వచ్చేసి ఎండు నిమ్మకాయలు ఎందుకేస్తున్నారు అని అడుగుతున్నారు. వీళ్ళ వంటల్లో వీళ్ళు వేసుకుంటారండి. ఎందుకేస్తారంటే వీళ్ళ వీళ్ళ వండే విధానం అలా ఉంటదనమాట. వీళ్ళ మసాలాలు గానీ, వీళ్ళ ఫుడ్ గానీ వెరైటీగా ఉంటది. మనలాగా కాదు కదా! డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయ్యాక ఎండు నిమ్మకాయలు వేసి, తర్వాత చికెన్ వేసి, ఆనియన్ అన్నీ వేసి ఫ్రై చేసి, తర్వాత వచ్చేసి హోల్ గరం మసాలా అన్నీ గరం మసాలా, చెక్క, లవంగాలు, ఎలగబడి, సోంపు, జీలకర్ర, మిరియాలు మొత్తం అన్నీ వేసి, తర్వాత మసాలాలు జీలకర్ర పొడి, మిరియాల పొడి, పాప్రికా పొడి, ఇంకా వచ్చేసి ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఇలా అయితే అన్నీ వేసి ఉప్పు వేసి సరిపడా ఇంక ఎసరు వేసి ఉడికించుకోవాలి. 1 అవర్ పడుతుందండి ఇదంతా ఉడకడానికి, మనకు చికెన్ ఉడకడానికి. ఇక్కడ నేను నిన్నటి కర్రీస్ ఉన్నాయిగా తశ్రీవు ఇంకా పప్పు సూపు అవి కూడా వేడి చేసి పెడుతున్నాను. ఈరోజు అయితే చేయలేదు అవి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇప్పుడైతే వేసాను ఒక స్పూన్ వేసాను. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది బిర్యానీ కాదు కదా మనలాగా, ఇది నార్మల్ మచ్చిపూస్ కాబట్టి ఎక్కువ మసాలాలు ఏం అవసరంలే. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మొత్తం అయితే తీసేసుకుని ముక్కలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ వాటర్ మనం వంచుకోవాలన్నమాట. ఇందులో ఉన్న మసాలాలన్నీ తీసేయాలి. అలాగే ఉంచకూడదు అనమాట. వాళ్ళు ఇష్టపడరు అలా పెడితే. అవన్నీ తీసేసి చూడండి ఎంత వచ్చిందో అదంతా మసాలా అంతా తీసేసి ఇప్పుడు ఆ వాటర్ వేసుకొని మనం రైస్ ఉడికించుకొని వంచుకోవాలన్నమాట. రైస్ అయితే పలుగ్గా ఉన్నప్పుడే ఉంచుకోవాలండి. కొద్దిగా ఉడికినా కూడా రైస్ అయితే మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి. నిన్న మటన్ రైస్ ఒకరైతే కామెంట్ ఏం చేశారంటే మెత్తగా ఉడికిపోయిందని చెప్పారు. మా మేడం ఏం చెప్పిందో తెలుసా మీకు? ఉడకలేదు రైస్ అని చెప్పింది. ఏం చెయ్యాలి నేను? చూసేకేమో మీరేమో మెత్తగా ఉంది ఉడికించారు అన్నారు. మా మేడం తిని ఇంకా కొద్దిసేపు ఉడకాలి రైస్ అని చెప్పింది. ఇంకా నేనైతే సర్లేండి అని చెప్పా. ఇక్కడైతే రైస్ చూడండి వంచుకుంటున్నా. చాలా బరువు ఉన్నింది కానీ తప్పదు, వంచుకోవాలిగా కొన్నిటికి. నాకైతే ఎవరు లేరండి హెల్ప్ చేసేవాళ్ళు. డాడీ ఎప్పుడు కొద్దిగా హెల్ప్ చేస్తాడనమాట, ఏమన్నా ఆకుకూరలు పాడు వలిచివ్వడానికి. మిగతా వర్క్ అంతా నేనే చేసుకోవాలి. మా ఇంట్లో ఇంకొకరు కూడా హెల్ప్ చేయడానికి నాకు ఎవరు లేరనమాట. అందరూ అడుగుతుంటారు కదా, నువ్వు ఓన్లీ కుకింగ్ అయినా ఇంకా క్లీనింగ్ అవన్నీ చేస్తావంటే ఇంట్లో ప్రతి ఒక్క పని చేయాలండి. ఇంట్లోకి వచ్చాక వంట ఒకటే అయితే సరిపోదు. ఇక్కడ చూడండి రైస్ వంచుకున్న తర్వాత సాఫ్రాన్ వేసి సిమ్లో పెట్టేయాలి అంతే దమ్కి. ఇక్కడ చూడండి చికెన్ కూడా నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. రెడ్గా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకోవడంలో కూడా చికెన్ టేస్ట్ మారుతుంది. నిజంగా అండి టేస్ట్ మారుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫ్రై చేస్తారు. చూసారా ఎంత యమ్మీగా రైస్ వచ్చేసిందో. వావ్, సూపర్ టేస్ట్ ఉన్నింది. నేను తిన్నా అందుకే చెప్తున్నా, చాలా బాగుంది. నేనైతే పచ్చిమిర్చి, వాళ్ళ ఊరగాయ, డక్కూసు అన్నీ వేసుకొని తిన్నా. సూపర్గా ఉన్నింది. పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి, స్పైసీ ఉండాలి కాబట్టి. వీళ్ళ ఫుడ్లో మనకు స్పైసీ కంపల్సరీగా ఉండాల్సిందే, తప్పదు. నేనైతే పచ్చిమిరపకాయ ఖచ్చితంగా తింటా వీళ్ళ ఫుడ్ తిన్నప్పుడు. మన ఫుడ్లో ఇంకా స్పైసీ ఉంటుంది కాబట్టి ఏం అవసరం లే కారం. ఇక్కడైతే నేను అన్ని బాక్సులకి పెట్టేస్తున్నా. నేను ఒక 9 బాక్సులకి అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా 2 బాక్సులు అయితే మా ఇంటి పక్కన డ్రైవర్లు ఉన్నారనమాట ఇద్దరు. మా డాడీ చెప్పాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోయిటి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఇస్తారంట ఫుడ్. పాపం వాళ్ళు కూడా ఒక్కబొద్దున్నారు. నేను చెప్పాను డాడీకి, నేను డైలీ ఎలాగో చేస్తా కదా డాడీ, అయితేనే తీసుకెళ్ళి ఇవ్వు, వాళ్ళు ఇచ్చింది మళ్ళీ తింటారులే, నువ్వు ఇవ్వు అని చెప్పి డాడీ చేతికి ఇచ్చాను. డాడీ మొన్న నాకు 2 డేస్ నుంచి తెలిసింది, అంతకుముందు తెలియదు అనమాట. ఎందుకంటే పాపం రోజా ఉన్నారు వాళ్ళు కూడా. టయానికి ఒక్కబొద్దు చెల్లిస్తే బాగుంటుంది కదా, వాళ్ళు తిన్న తర్వాత ఇస్తారంట. నాకైతే చాలా బాధ అనిపించింది. అందుకే నేనైతే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత 9 బాక్సులు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర కుబ్బూస్ చేసే వాళ్ళకి రెండు చోట్ల చేస్తారనమాట. మేముండే ఏరియాలో గత ఒకట్లో చేస్తారనమాట. అక్కడ ఒక 4 ఉన్నారు, ఇక్కడ ఒక 4 ఉన్నారు. అలా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాడు డాడీ. ఇలా అయితే మొత్తం బాక్సులన్నీ పెట్టేసి ఇచ్చి పంపించానండి. చాలా బాగా వచ్చింది రైస్. వాళ్ళు ఎప్పుడన్నా అడుగుతూ ఉంటారనమాట, మా డాడీని ఏం భాష ఏం తేలేదు ఈ రైస్ అని. నేను అప్పుడప్పుడు పండగనే కాదండి, ఎప్పుడంటే అప్పుడు నేను ఫుడ్ చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. నాకు ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.